హలో బడీస్, నేను మీ క్రేజీ గర్ల్ హనీ. సో ఇందాక వీడియోలో చెప్పాను కదండి, డాండ్రఫ్కి ఒక టిప్ చెప్తాను అని చెప్పేసి. సో ఇదే ఆ టిప్. ఏంటమ్మా ఏవేవో చూపిస్తున్నావు, మ్యాటర్కి రా అంటారా? ఓకే, వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఒక్క స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. సో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్, ఒక స్పూన్ అని అవసరం లేదులేండి, ఈక్వల్ క్వాంటిటీస్లో ఆముదం అండ్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుందాము. దీని తర్వాత వస్తుందండో మన సూపర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఆముదం. ఆర్గానిక్ ఆముదం అండి, ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని, అండ్ ఇప్పుడు మన సీక్రెట్ హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్, సీక్రెట్ వచ్చేసింది. సో ఇదేనండి ఆ సీక్రెట్. సో దీన్ని కొంచెం కర్పూరం బిళ్ళలు తీసుకొని నలిపేసుకొని పౌడర్ లాగా చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకొని హెయిర్కి, స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 30 minutes మనం ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేసామంటే డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఈ కర్పూరం అనేది మనకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది, అండ్ మనం సమ్మర్లో అయినా సరే ఎంత చెమట పోస్తున్నా సరే చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అనమాట ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. చాలా స్కాల్ప్లో కూడా ఇచ్చింగ్ అవన్నీ తగ్గినట్టు, ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ మనకు తెలిసిందే, చక్కగా నరిష్మెంట్ ఇస్తుంది కుదుళ్ళకి. అండ్ ఆముదం కూడా మన స్కాల్ప్లో ఉన్న ఫంగల్ని, బ్యాక్టీరియాని కిల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్కి కూడా. సో ఈ కర్పూరంని స్కిన్ ఎలర్జీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కర్పూరం ఆయిల్ని స్కిన్ ఎలర్జీస్ ఉన్నప్పుడు కూడా, బాత్కి కూడా, స్కిన్ నార్మల్ బాడీ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ కర్పూరంని చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దీంతో పాటు నేను దీన్ని కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని దీన్ని హెయిర్కి అప్లై చేసుకొని 1/2 hour ఉంచుకొని హెడ్ బాత్ చేసేయాలి. ఇలా 2 daysకి ఒకసారి మీరు చేయగలిగితే మీ డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇది కాకుండా నాకైతే 2 daysకి ఒకసారి చేయడం బద్ధకం కాబట్టి వారానికి ఒకసారి హెడ్ బాత్ చేసినా డాండ్రఫ్ తగ్గిపోయే ఒక టిప్ ఎవరో చెప్పారు. ఇంకా నేను అది స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసి రిజల్ట్ వచ్చిన వెంటనే మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటాను. అండ్ హోమ్ మేడ్ రెమెడీ అది, షాంపూ అది నేను మీతో అది షేర్ చేసేసుకుంటాను. సో ఈలోపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్. నేను మీ క్రేజీ గర్ల్ హనీ.